హలో టీమ్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ ఇన్వెస్టెడ్. ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో మన ఛానల్లో వచ్చే వీడియోస్ కంటే ముందుగానే నేను డివిడెండ్స్ సంబంధించిన లిస్ట్ కానివ్వండి, మార్కెట్ అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఈ కంపెనీ గురించి చూసినట్లయితే ఈ కంపెనీ ఎలక్ట్రికల్ మరియు పవర్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ ని రైల్వే సెక్టార్ కోసం డిజైన్, అలాగే డెవలపింగ్ మరియు మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్, స్విచ్ గేర్, ప్యానల్స్, కేబుల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ మరియు అదర్ రైల్వే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కోసం యూస్ చేస్తారు. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2024 నాటికి 50 కోట్లు, మార్చి 2025 నాటికి 64 కోట్లు, మార్చి 2026 నాటికి 49 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2024 నాటికి 0.56, మార్చి 2025 నాటికి 1 కోటి, మార్చి 2024 నాటికి -12 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹400 నుంచి ₹425 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 34 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 290 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹13,600. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూలై 30, 2026. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 3, 2026. అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఆగస్టు 4, 2026. రీఫండ్ డేట్ వచ్చేసి ఆగస్టు 5, 2026. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి ఆగస్టు 5న క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 6, 2026. ఈ స్టాక్ ఎన్ఎస్సీ మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి.